చైల్డ్‌కి 102 ఫీవర్ వచ్చింది. పేరెంట్స్ కంగారు పడిపోతున్నారు. పిల్లలకి ఫిట్స్ వస్తాయా? బ్రెయిన్‌కేమన్నా అవుతుందా? యాంటీబయాటిక్ వెంటనే వేయాలా? ఐస్ వాటర్ స్పాంజింగ్ చేయాలా అని. అది ఫీవర్ అంటే ఏంటి? బేబీకి టెంపరేచరు థర్మోమీటర్‌లో 98.6 కన్నా ఎక్కువ అంటే 100 అబోవ్ ఉంటేనే ఫీవర్ అనమాట. అంతేకాని పిల్లల నుదురు మీద, పొట్ట మీద చేయి పెట్టి వేడిగా ఉంది, ఫీవర్ వచ్చేసింది అని పారాసెటమాల్ సిరప్స్ వేయకూడదు. అసలు ఫీవర్ రాగానే పేరెంట్స్ నంబర్ చూసి ఎప్పుడు పానిక్ అవ్వకూడదు. ఇక్కడ నంబర్ కన్నా చైల్డ్ యాక్టివిటీ, హైడ్రేషన్ స్టేటస్, చైల్డ్ ఎలా ఉన్నాడు, యాక్టివ్‌గా ఉన్నాడా, ఫీడ్స్ తీసుకుంటున్నాడా, స్లీపీగా ఉన్నాడా, బ్రీతింగ్ ఏమైనా ఫాస్ట్‌గా తీసుకుంటున్నాడా అన్న దాని మీదే సివియారిటీ ఆఫ్ ద ఫీవర్ డిపెండ్ అయి ఉంటుంది. 104 ఫీవరు, 103 ఫీవరు అనంగానే పానిక్ అవ్వక్కర్లేదు. హై టెంపరేచర్ ఉన్నప్పుడు పారాసెటమాల్ సిరప్ వేసుకోవాలి. ఇప్పుడు ఫీవర్ రాగానే పేరెంట్స్ పారాసెటమాల్ సిరప్ వేయాలి. కొంచెం గోరువెచ్చని నీళ్ళలో బట్ట వేసి నుదురు, పొట్ట, మెడ, సంకల్లోనూ తుడవాల్సి ఉంటుందన్నమాట. ఇలా చేస్తే బేబీ టెంపరేచర్ తగ్గుతుంది. ఇక్కడ పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం థర్మోమీటర్‌లో టెంపరేచర్‌ని వెంటనే 98.6కి తీసుకురానక్కర్లేదు. చైల్డ్ కంఫర్టబుల్‌గా ఉన్నంత వరకు మనం టెంపరేచర్ నార్మల్ అయ్యేదాకా వెయిట్ చేయొచ్చు. ఇంట్లో బేబీస్‌కి కానీ, పిల్లలకి కానీ ఎక్కువగా ఫ్లూయిడ్స్ ఇస్తూ ఉండడం. అదే పాలు తాగే పిల్లలకైతే బ్రెస్ట్ ఫీడ్స్ ఫ్రీక్వెంట్‌గా ఇవ్వడం. పెద్ద పిల్లలకైతే వాటర్ ఎక్కువ తాగిచ్చడము. వాళ్ళని కంఫర్ట్‌గా చూసుకోవడం చేయాలి. అంతేకాని వాళ్ళకి ఆకలి లేకపోయినా ఫోర్స్ ఫీడింగ్ అలాంటివి చేయకూడదు. ఫీవర్ వచ్చినప్పుడు కామన్‌గా పేరెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటో చూద్దాం. ఫీవర్ రాగానే పేరెంట్స్ పానిక్ అయిపోతారు. సో, వెంటనే యాంటీబయాటిక్ వాళ్ళే సెల్ఫ్‌గా స్టార్ట్ చేయడం లాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. లేదా వాళ్ళ ఇంట్లో ఉన్న ఫీవర్ మెడిసిన్స్ అన్నీ వాడేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. కొన్నిసార్లు ఫీవర్ వచ్చే ముందు పిల్లలకి చిల్స్ లాగా వస్తాయి. అప్పుడు టెంపరేచర్ నార్మల్‌గా ఉండొచ్చు. కానీ థర్మోమీటర్‌లో మళ్ళీ హాఫ్ అన్ అవర్ చెక్ చేస్తే టెంపరేచర్ రైజ్ అవుతుంది. ఇలా పిల్లలకి వణుకొచ్చినప్పుడు పేరెంట్స్ వాళ్ళని వ్రాప్ చేయడం చేస్తూ ఉంటారనమాట. దుప్పట్లు, రగ్గు, స్వెటర్స్ అలాంటివి వేస్తూ ఉంటారు. అలా వేయడం వల్ల ఏమవుతుంది అంటే, నార్మల్‌గా ఉండే టెంపరేచర్ కన్నా ఇంకా టెంపరేచర్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ మీకే కంగారు వస్తుంది. ఎంత సిరప్లు వేసినా, టెపిడ్ స్పాంజింగ్ చేసినా టెంపరేచర్ తగ్గట్లేదు అని. ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. ఫీవర్ రాగానే యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫీవర్ వచ్చిన వెంటనే టెంపరేచర్ నార్మల్‌కి తీసుకొచ్చేయాలి అనే టెన్షన్ కూడా తీసుకోకూడదు. చైల్డ్ కంఫర్టబుల్‌గా ఉన్నంత వరకు మనం నంబర్స్‌ని చేంజ్ చేయకూడదు. అసలు ఫీవర్ రాగానే యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫీవర్ రాగానే పిల్లలందరికీ ఫిట్స్ వస్తాయని లేదు. పిల్లల్లో జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ కొంతమంది పిల్లలకి వస్తాయి. అది 6 మంత్స్ టు 5 ఇయర్స్ లోపు పిల్లలకి రావచ్చు. కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీలో ఉంటుందన్నమాట. మదర్‌కి కానీ, ఫాదర్‌కి కానీ వాళ్ళ చిన్నప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ వస్తాయన్నమాట. అలాంటి వాళ్ళకి పిల్లలకి టెంపరేచర్ ఒక్కొక్కసారి 99 ఉన్నా కూడా ఫిట్స్ రావచ్చు. సో, ఇక్కడ హై టెంపరేచర్ ఉంటేనే ఫిట్స్ వస్తాయి అన్న అపోహ పేరెంట్స్‌కి ఉంది. అలా జరగదనమాట. సో, ఇప్పుడు హై ఫీవర్ వచ్చినప్పుడు మీరు పారాసెటమాల్ సిరప్ కానీ, లేదా మీ డాక్టర్ సజెస్ట్ చేసిన సిరప్ వాడండి. దాంతో పాటు పిల్లలకి తరచూ ఫ్లూయిడ్స్ బాగా ఇవ్వండి. అండ్ తడి బట్టతోటి తుడవండి. ఇప్పుడు వైరల్ ఫీవరు, బ్యాక్టీరియల్ ఫీవరు అన్నది స్పైక్ ఆఫ్ ద టెంపరేచర్ బట్టి డిఫరెన్షియేట్ చేయలేము. యూజువల్‌గా వైరల్ ఫీవర్స్ హై టెంపరేచర్ వచ్చినా కూడా పిల్లలు చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఫీవర్ లేనప్పుడు వాళ్ళ యాక్టివిటీ అంతా నార్మల్‌గా ఉంటుంది. ఫుడ్ కూడా తింటారు. బ్యాక్టీరియల్ ఫీవర్స్‌లో టెంపరేచరు ఎక్కువగా ఉండకపోయినా పిల్లలు చాలా డల్‌గా ఉంటారు. వాళ్ళు ఏమీ తీసుకోరు. ఫీవర్ లేనప్పుడు కూడా చాలా డల్‌గా ఉంటారు. ఈ చిన్న క్లినికల్ పాయింట్స్‌ని బట్టి మీరు పిల్లలకి వైరల్ ఫీవరా, బ్యాక్టీరియల్ ఫీవరా అన్నది ఒక అసెస్మెంట్‌కి రావచ్చు. మీకు డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చిన్నపిల్లల డాక్టర్‌ని సంప్రదించండి. వాళ్ళ సలహాలు తీసుకోండి. అన్ని ఫీవర్స్‌కి బ్లడ్ టెస్ట్ అవసరం లేదు. కొన్నిసార్లు కొన్ని ఫీవర్స్ ఏవి ఫోకస్ లేకుండా ప్రెజెంట్ అవుతాయి. అలాంటప్పుడు డాక్టర్స్ కొన్ని బ్లడ్ టెస్ట్‌ని సజెస్ట్ చేస్తారు. సో, అవి ఖచ్చితంగా చేసుకోండి. కొన్నిసార్లు పిల్లలకి ఫీవరు 3, 4 డేస్ అయినా తగ్గదు. వాళ్ళకి ఫోకస్ ఎక్కడ అంటే దేనివల్ల ఫీవర్ వస్తుంది అన్నది అర్థం కాదు. అలాంటప్పుడు కూడా డాక్టర్స్ బ్లడ్ టెస్ట్ సజెస్ట్ చేస్తారు. సో, ఇలా బ్లడ్ టెస్ట్ చేసుకోవడం వల్ల మనకి బేబీ కండిషన్ అర్థమవుతుంది. ఎక్కువ సిరపులు వాడక్కర్లేకుండా
కాకుండా తక్కువ సిరప్ తోటి మనం ఫీవర్ తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా చిన్నపిల్లల డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి అన్నప్పుడు తెలుసుకుందాము. మీ పిల్లలు కనుక 3 నెలల లోపల ఫీవర్ వచ్చింది అంటే ఖచ్చితంగా చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. లేదా పిల్లలు చాలా డల్గా ఉన్నారు, ఫీడింగ్ కూడా తీసుకోవట్లేదు, లేదా పిల్లలు ఎక్కువ నిద్రపోతున్నారు, ఎంత లేపుతున్నా లేయట్లేదు, ఫుడ్డే రిఫ్యూజ్ చేస్తున్నారు, పర్సిస్టెంట్గా వామిటింగ్స్ అవుతున్నాయి, విపరీతంగా తలనొప్పి చెప్తున్నారు, వాళ్ళకి ఫిట్స్ వచ్చాయి, లేదా పిల్లలు నడకలో ఏదైనా మార్పు వచ్చింది, అసలు లేచి నిలబడలేకపోతున్నారు, వాళ్ళ టోన్లో అబ్నార్మాలిటీ వచ్చింది, కాళ్ళు చేతులు ముడిచేస్తున్నారు, అలా నిలువుగా ఉన్నారు, కళ్ళు పైకి తేలేస్తున్నారు, ఒంటి మీద నిండా దద్దుర్లు వచ్చాయి, అసలు యూరినే పోవట్లేదు, ఇలాంటి కండిషన్స్లో కాళ్ళు చేతులు చల్లబడిపోతున్నాయి, పిల్లలు కలర్ కూడా మారిపోయింది అని మీకు ఎప్పుడు అనిపించినా ఖచ్చితంగా చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది.